హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో మఫిన్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. మఫిన్స్ అనగానే మనం నార్మల్గా మైదా షుగర్ని వాడి చేస్తూ ఉంటాం కదా. ఈరోజు మైదా షుగర్ని వాడకుండా హెల్తీగా బనానా చాక్లెట్ మఫిన్స్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన మఫిన్స్ మనకు సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్ కూడా, సింపుల్ ప్రాసెస్లో ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం. మఫిన్స్ చేసుకోవడానికి ముందుగా మనము కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకొని జల్లించుకోవాలండి. పిండిని ఎప్పుడైనా జల్లించుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిండితో పాటుగా 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేస్తున్నానండి. వీటితో పాటుగా మనం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాం కదా, 1/2 కప్పు కోకో పౌడర్ని కూడా వేసుకొని వీటన్నిటిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన మనకు పిండిలో ఉండలు లేకుండా పిండి కలిపేటప్పుడు మనకు సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా పిండిని మొత్తం జల్లించుకొని ఆ తర్వాత మనము ఈ కోకో పౌడర్ మనం వేసుకున్న గోధుమ పిండి కలిసేలాగా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత మిగతావన్నీ మనం వీటిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపేసుకొని వీటిలోకి 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా వాడచ్చు. అలాగే 1 కప్పు వరకు వేడి చేసి చల్లార్చిన పాలని కూడా వేసుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ మనం పాలని వేసుకొని కలుపుకోవాలి. మనకి ఈ పిండి లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఉండేలాగా కలుపుకోవాలండి. మనం ఈ పాలతో పాటుగా సగం కప్పు వరకు వాటర్ని కూడా తీసుకొని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఇలా సగం కప్పు వరకు వాటర్ని తీసుకొని, వాటర్ మొత్తం ఒకేసారి వేయొద్దండి. మనం ఒకేసారి వేసామంటే లూజ్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొన్నిగా వేసుకుంటూ మనకు పిండిలో ఉండలు లేకుండా మరీ తిక్కుగా కాకుండా లూజ్గా కాకుండా కలిపి పెట్టుకోవాలి. మనం చూసారు కదా, ఈ విధంగా పిండిలో ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపేసుకొని పెట్టుకోవాలి. మనం వీటిలోకి షుగర్ వాడట్లేదు కదండి. షుగర్ ప్లేస్లో నేను బనానాని తీసుకుంటున్నాను. ఈ విధంగా 3 పెద్ద సైజు బనానాలు తీసుకొని మనం పొట్టు తీసేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా మిక్సీ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసుకొని కలుపుకోవాలండి. మీరు ఈ ప్లేస్లో షుగర్నైనా వాడుకోవచ్చండి. నేను షుగర్ వాడకుండా ఈ విధంగా బనానాని తీసుకుంటున్నాను. ఈ విధంగా బనానాని సాఫ్ట్గా మిక్సీ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, మనం ముందే పిండిని లూజ్గా చేసామంటే బనానా కూడా లూజ్గా ఉంటుంది కదా, పిండి చాలా లూజ్గా అయిపోతుంది. అందుకే 1 కప్పు పాలు 1/2 కప్పు వాటర్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బనానా వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలిపేసుకొని మనం మఫిన్స్ చేసే ముందే వంట సోడాని వేయాలండి. ముందే వేసామంటే మనకు మఫిన్స్ గట్టిగా వస్తాయి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని మనం వీటన్నిటిని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మఫిన్స్ చేయడానికి ఈ విధంగా బౌల్స్ తీసుకున్నానండి. ఈ బౌల్లోకి కొంచెం నెయ్యిని వేసుకొని ఈ విధంగా బ్రష్తో అప్లై చేసుకుంటే మనకు మఫిన్స్ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. నేను బటర్ పేపర్ వాడకుండా ఇలా నెయ్యిని అప్లై చేస్తున్నాను. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లో సగం ఉండే వరకు మాత్రమే వేసుకోవాలి. ఫుల్గా వేసామంటే మనకు మఫిన్ పొంగుతూ వస్తుంది కదా, పిండి బయట పడిపోతుందండి. అందుకే సగం వరకు వేసుకొని ఇలా బేకింగ్ ట్రేలో పెట్టుకుంటున్నానండి. నేను ఈ మఫిన్స్ని అవెన్లో చేస్తున్నాను, అందుకే బేకింగ్ ట్రేని వాడుతున్నాను. ఇలా బేకింగ్ ట్రేలో పెట్టేసుకొని వీటిలో కొంచెం స్వీట్నెస్ కోసం నేను చిన్న చాక్లెట్ని తీసుకుంటున్నానండి. చిన్న పీస్ని మాత్రమే వాడుతున్నాను, మరీ ఎక్కువగా వేయకుండా ఇలా ఒక చిన్న పీస్ని కట్ చేసుకొని బౌల్లోకి మధ్యలో పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ వేయడం వలన మనకు మధ్యలో చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఈ మఫిన్స్ని నేను ఇప్పుడు అవెన్లో చేస్తున్నానండి. అవెన్ని ముందుగా ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత 280 డిగ్రీలో 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. చూసారు కదా, 35 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బయటికి తీసి టూత్ పిక్తో కుచ్చి చూసామంటే మనకు ఈజీగా తెలిసిపోతుందండి. టూత్ పిక్కి పిండి అంటుకోలేదు అంటే మనకు మఫిన్స్ కుక్ అయిపోయినట్టు. ఒకవేళ మీకు పిండి అంటుకుందంటే మరొక 10 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే కుక్ అయిపోతుందండి. చూసారు కదండి, మనకు ఇప్పుడు మఫిన్స్ కొంచెం డ్రైగా ఉంది కదా, అలా డ్రైగా ఉండకుండా పైన 2 డ్రాప్స్ నెయ్యిని వేసుకొని బ్రష్తో అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేయడం వలన మనకు మఫిన్స్ డ్రైగా కాకుండా
చూడడానికి తినడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మిగతా మఫిన్స్కి నెయ్యిని అప్లై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బనానా చాక్లెట్ మఫిన్ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, మనం ఇప్పుడు కట్ చేసి చూసామంటే మనకు సాఫ్ట్గా ఉంటుంది. షుగర్ మైదా వాడకుండా ఇలా హెల్తీగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనం ఇలా చాక్తో కానీ మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, మనం మధ్యలో చాక్లెట్ పెట్టాము కదా, అందుకే మనకు మధ్యలో చాక్లెట్ ఉంటుంది. ఇలా మనకు మధ్యలో చాక్లెట్ పెట్టడం వలన చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ కూడా. చూసారు కదండి, మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.